బాపట్ల జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి లక్షలు కాజేసిన రాజస్థాన్లోని జోధాపూర్కు చెందిన సైబర్ మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు ఆకాష్, శివప్రసాద్, రమేష్, శ్రావణ్ సీబీఐ ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా వీరు బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన విశ్రాంత ఆచార్యుడు లక్ష్మీ వరప్రసాదరావుకు గత నెల 1న ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు. దశల వారీగా 74 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గుర్తించిన లక్ష్మీ వరప్రసాదరావు చుండూరు పోలీసులకు గత నెల 3న ఫిర్యాదు చేశారు. చుండూరు సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఎస్ఐ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 18 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరగాళ్లు రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి రమేష్, రవణ్ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ ఆయన ఒక 74 lakhs వరకు పోగొట్టుకున్నారు. సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ 75 lakhs ట్రాన్సాక్షన్ చేశారు. చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి, పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు. వెంటనే మేము 1930తో రిజిస్టర్ చేశాము. ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ 18 lakh అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది. టోటల్ మేము ఇనిషియల్ గా 5 అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో గత 2 నెలలు చూస్తే ఒక 18 crores వరకు ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇంకా మేము ఇప్పుడు లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేశాము. కొంతమందిని యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్ లో కూడా ఇలాంటివి ఉంటారు, చేస్తున్నారు. ఒక 15-20 days డెడికేటెడ్ ఎఫర్ట్ తో మేము ఇద్దరిని కస్టడీ తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ 24 డెబిట్ కార్డ్స్, ఒక 7 lakh వరకు క్యాష్, కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 43 పోలీస్ స్టేషన్ ఆఫ్ 39 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 18 states వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము. వేరే అక్కడ పిటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వి విల్ బి అరెస్టింగ్ దెమ్ ఆల్సో.